ఏపీలో కూటమి సర్కార్ తొలి ఏడాది పాలన తర్వాత మేనిఫెస్టోలో సంక్షేమ పథకాల అమల్లో వెనుకబడున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో చంద్రబాబు హడావుడిగా సూపర్ సిక్స్ పథకాల అమలులో వేగం పెంచారు. దీంతో పాటు ఇతర పథకాలపైన చర్చిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నేతలు ఆయనపై పరోక్షంగా విమర్శలు మొదలుపెట్టేశారు. ఏపీతో పాటు తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ దాడిలో ముందున్నారు. ఎంతసేపు అభివృద్ధి గురించి ఆలోచిస్తూ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్న ముద్రను చెరిపేసేందుకు సీఎం చంద్రబాబు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు సూపర్ సిక్స్లో 2 హామీలు మినహా మిగిలిన పథకాలను తాజాగా అమలు చేశారు. దీంతో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందంటూ సంతోషంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ పథకాల్లో అన్నదాత సుఖీభవ ఎలాగో కేంద్ర ప్రభుత్వ పథకమే. పీఎం కిసాన్లో లింక్ కలిగి ఉంది. కానీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం మాత్రం కేంద్రంతో సంబంధం లేదు. అలాగే తల్లికి వందనం కూడా పూర్తిగా రాష్ట్ర పథకమే. కానీ ఏపీ, తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు లంకా దినకర్, కొంపెల మాధవీలత పరోక్షంగా ఉచిత పథకాలపై చర్చను సడన్గా తెరపైకి తెచ్చారు. ముందుగా మాధవీలత ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో మహిళలకు ఉపయోగం ఏంటని, వారు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. వారికి కావాల్సింది ఉపాధి, ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి ఆ ఉచిత ప్రయాణమేంటని ఆమె చిరుబుర్లాడారు. ఇది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారనుకున్నా అక్కడ పథకం మొదలయ్యి చాలా కాలమైంది. తాజాగా ప్రారంభమైంది ఏపీలే. అలాగే ఏపీ బీజేపీ నేత లంకా దినకర్ సైతం మితిమీరిన ఉచిత పథకంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలంటూ మరో స్వరం వినిపించారు. రాష్ట్రంలో 20 సూత్రాల పథకం అమలు కమిటీ చైర్మన్గా ఉన్న ఆయన ఇతర రాష్ట్రాల్లో పథకాల అమలు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా ఆయన ఉచితంపై జాతీయ స్థాయిలో చర్చను కోరుతున్నారు. అంతేకాదు బీజేపీ పాలిన రాష్ట్రాలైన రాజస్థాన్, యూపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో తరహాలోనే అరాచనీయమైన పథకాలు మోడల్ను అధ్యయనం చేసి చంద్రబాబుకు నివేదిక ఇస్తానంటున్నారు. ఇదంతా చూస్తుంటే బీజేపీ అప్పుడే చంద్రబాబుపై మొదలు పెట్టేసిందా అన్న చర్చ జరుగుతుంది.